అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'అనుకోని అతిథి' 23వ భాగం. దీపాలి కొత్త మూవీ కోసం ఆడిషన్స్కి సిద్ధమవుతోంది. అశ్వథ్ తాతయ్య రఘువీర్ ఆమె నైపుణ్యాన్ని పరీక్షించాలని డైరెక్టర్ శ్రావణ్ ద్వారా ఆమెని ఇబ్బంది పెట్టాలి అనుకున్నాడు. ఆమెకందిన సమాచారాన్ని బట్టి ప్రసన్న ఇంకా దీపాలి 3 గంటలకైతే ఆడిషన్స్కి 2 గంటలకే చేరుకున్నారు. అప్పటికే అక్కడ చాలా మంది ఉండటంతో ఆశ్చర్యపోయింది దీపాలి. మేడం, నిన్న 3 గంటలకని ఫోన్ చేసి చెప్పారే, ఇది చూస్తుంటే ఎప్పుడో మొదలైనట్టుంది. ఆడిషన్స్ కోసం వచ్చిన నటీనటుల్ని గమనిస్తూ అంది ప్రసన్న. మీకంటే ముందు చాలా మంది వెళ్ళిపోయారే, అందులో కుంఫు మాస్టర్లే ఉన్నారు. ఎవరైనా సెలెక్ట్ అయిపోయారేమో, నేను వెళ్ళి అడుగుతాను. మనకి తప్పుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందెవరు? ప్రసన్న ఆవేశంగా రిసెప్షన్ కౌంటర్ వైపు వెళ్ళిపోయింది. ఆగు, అదేం వద్దు, నేను చూసుకుంటాను అని దీపాలి అనగానే తన్ని అనుమానించినందుకు ప్రసన్న ఊపిరి పీల్చుకుంది. దీపాలి తన కుంఫు నైపుణ్యం నిరూపించుకోవటానికి అనుకూలంగా ఉన్న వస్త్రాల్లోనే వచ్చింది. తన మొహం ఎవరికీ కనిపించకుండా క్యాప్ పెట్టుకుని తల దించుకుని అక్కడ ఉన్న కుర్చీలో తన పొడవైన కాళ్ళని లోపలికి మలిచి కూర్చుంది. అందర్నీ చూస్తూ హాలంతా తిరిగిన ప్రసన్న దీపాలి దగ్గరకొచ్చి, మీకో విషయం తెలుసా? ఆడిషన్స్ అనుకున్న టైం కంటే గంట ముందే స్టార్ట్ అయ్యాయి. మీ పేరుని 2 సార్లు పిలిచారంట. ఇంకో పావుగంట తర్వాత చివరిసారి మళ్ళీ పిలుస్తారు. ఇదంతా ఎవరో కావాలని చేసినట్టు లేదు అని చెప్పగానే, తర్వాత చూసుకుందాం, దాని గురించి ఇప్పుడెందుకు అంటూ దీపాలి ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకుంది. ఓ పక్కగా ఉండి ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు రఘువీర్. ఏంటి పిల్ల వచ్చి గొడవ చేస్తుంది అనుకుంటే అలానే కూర్చొనుంది. నా మొగుడు సూపర్ స్టార్, సిటీకే హీరో అంటుందనుకున్నాను. అయినా ఇంకా సమయం ఉంది, చూద్దాం అని చిన్నగా తగ్గుతూ పక్కనే ఉన్న శ్రావణ్తో అన్నాడు రఘువీర్. ఇంతలో ఈ పాత్ర పోషించే అవకాశాన్ని ప్రాణమిత అనే నటి పొందిందని అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రసన్న ఆ మాటలు విని కంగారు పడిపోయింది. ఏంటి మేడం ఇలా జరిగింది? మనం ముందుగానే అవకాశాన్ని తీసుకున్నాం, మన పేరు ముందే వచ్చింది. కానీ ఎవరో మనల్ని తప్పుదారి పట్టించారు. వెళ్ళి అడుగుదామా? అశ్వథ్ సార్ పేరు చెప్తామా అని కంగారుగా అంటూ ఉండగా దీపాలి పేరుని పిలిచారు. ఎవరో రాలేదంటూ గట్టిగా అరిచారు. దీపాలి కుర్చీలో నుండి లేవగానే తన పొడవైన కాళ్ళని చూసి అది దీపాలినే అని నిర్ధారించుకున్నారు. ఇంతసేపు ఇక్కడే కూర్చుందా? మనకి పోటీ వచ్చినట్టే, మనకి తెలియనే లేదు. కుంఫులో ఎంతో నైపుణ్యాన్ని సంపాదించింది, కానీ ఈ అవకాశాన్ని ప్రాణమితకిచ్చారు. దీపాలికి సైడ్ క్యారెక్టర్ ఇస్తారేమో. ప్రతి ఒక్కరూ తలో రకంగా మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళందరి మధ్యలో నుండి దీపాలి లోపలికి వెళ్ళింది. లోపలికొచ్చిన దీపాలిని చూసి రఘువీర్ టేబుల్ మీద మోచేతులు నానిస్తూ ముందుకు వంగుని ఆమెని మరింత పరీక్షగా చూశాడు. చెప్పండి మిస్ దీపాలి, ఈ క్యారెక్టర్ మీరు చెయ్యగలరని అనుకుంటున్నారా? అడిగాడు శ్రావణ్. ఖచ్చితంగా, మీరు పరీక్షించి చూడండి. మీకు అనుమానంగా అనిపిస్తే ఎలాంటి అభ్యంతరం లేదు, నాకే చెప్పొచ్చు అని చెప్పాక వాళ్ళు ఏర్పాటు చేసిన వ్యక్తితో తలపట్టానికి సిద్ధంగా ఉంది దీపాలి. ఆమె వాడుతున్న ట్రిక్స్ చూస్తుంటే అవి అశ్వథ్ నేర్పించినవే అని రఘువీర్కి అర్థమవుతూనే ఉంది. అశ్వథ్ నేర్పించినా సరే అంత తక్కువ సమయంలో దీపాలి నేర్చుకోవటాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు రఘువీర్. నా మనవడు ఈ అమ్మాయి మాయలో చాలా పడిపోయాడు, దెబ్బతీశాడు. మిగతా ఇన్వెస్టర్స్ అందరూ ఇంకా ఏం చూడాలి, మిస్టర్ అశ్వథ్ భార్యని కాదు, ఈమెని తీసుకోకపోవడానికి ఎలాంటి కారణం కనపడట్లేదు అని గట్టిగా అనగానే శ్రావణ్ రఘువీర్ వైపు చూశాడు. అవునవును, తీసుకోకపోవడానికి ఎలాంటి కారణం కనపడట్లేదు. అంతకు ముందు వచ్చిందే ఆ అమ్మాయి పేరేంటి? ఆ ప్రాణమిత. ఆమె పక్కన సైడ్ క్యారెక్టర్గా తీసుకుందాం అని రఘువీర్ అంటూ దీపాలిని పరీక్షగా చూశాడు. వచ్చినప్పుడు ఎలా నిల్చుందో అలానే నిల్చునుంది. ఆమెలో ఎలాంటి మార్పు లేదు. ప్రాణమిత బాగా చేసింది, మేము కాదనము. కానీ ఈవిడ ప్లే చేసినవి కొత్తగా అనిపిస్తున్నాయి. ఇంతకీ ఈయనెవరు అని ఒక ఇన్వెస్టర్ శ్రావణ్ వైపు చూడగానే, అది ఎవరని అడుగుతున్నారా? మిస్టర్ రఘువీర్ గారు మన మూవీ కోసం 80% ఇన్వెస్ట్ చేశారు. చెప్పినప్పుడు తప్పకుండా విని తీరాల్సిందే అని శ్రావణ్ అనేసరికి మిగతా ఇన్వెస్టర్స్ అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. దీపాలిని మరింతగా పరీక్షించాలంటూ రాత్రి 11 గంటల వరకు అక్కడే ఉంచేశారు. ఎప్పటికప్పుడు విషయాలన్నీ ప్రసన్న అశ్వథ్కి అందిస్తూనే ఉంది.
దీనికంతటికీ కారణమైన వెనకాల ఉన్న ఆ పెద్దాయనెవరో అశ్వథ్‌కి తెలుసు. భరత్ ఇదంతా విని, "సార్, తాతయ్య గారిని ఇంటికి తీసుకొచ్చేయమంటారా?" అని అడిగాడు. "అవసరం లేదు. దీపాలికి ఏం చెయ్యాలో తెలుసు. ఓపికకి ఓ హద్దుంటుంది. ఆ హద్దు దాటితే ఆలోచిద్దాం" అని అశ్వథ్ అనగానే నిశ్శబ్దంగా ఉండిపోయాడు భరత్. ఆ రోజు రాత్రి 12 గంటలవుతున్న వేళ దీపాలి ఇంటికి చేరుకుంది. నీరసంగా తలుపుని కాలుతో నెట్టి లోపలికొచ్చి మంచం మీద వాలిపోయింది. పూర్తిగా వడలిపోయిన సన్నజాజి పువ్వులా అనిపించింది అశ్వథ్‌కి. దీపాలిని సరిగ్గా పడుకోబెట్టి ఆమె పాదాలని చేతిలోకి తీసుకుని చిన్నగా మసాజ్ చేయటం మొదలుపెట్టాడు అశ్వథ్. ఆమె భుజం మీద, మోచేతి మీద చర్మం ఎర్రగా కందిపోయింది. అది చూడగానే తట్టుకోలేకపోయాడు అశ్వథ్. "బాగా నొప్పిగా ఉందా? ఈ మూవీ కాకపోతే వేరే మూవీ. పర్వాలేదు, వేరేది చూద్దాం." దీపాలిని చూడలేక అన్నాడు అశ్వథ్. దీపాలి అశ్వథ్‌ని చూస్తూ చిన్నగా నవ్వి కాళ్ళు దగ్గరికి లాక్కొని అతనికి ఎదురుగా కూర్చొని, "అదేం అవసరం లేదు. ఒకసారి నా మేనేజర్ డిసైడ్ చేస్తే అది ఎలాంటిదైనా పర్వాలేదు, చేసేస్తాను. అయినా కొంచెం ఆలస్యమైంది. అంతే కదా, నాకివన్నీ అలవాటే." కళ్ళు మూతలు పడుతుండగా నిద్రమత్తుగా అంది దీపాలి. అశ్వథ్ ఆమె మొహాన్ని చేతిలోకి తీసుకుని నుదుటి మీద ముద్దిచ్చి ఆమె చేతిలో ఓ చిన్ని గిఫ్ట్ బాక్స్ని పెట్టాడు. తనే స్వయంగా వంట చేసి క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసి ఆమె కోసం ఎప్పటినుండో ఎదురు చూస్తూ ఉన్నాడు. కళ్ళు మత్తుగా తెరుస్తూ మూస్తూ ఓసారి అశ్వథ్ వైపు, చేతిలో ఉన్న గిఫ్ట్ వైపు మార్చి మార్చి చూసింది దీపాలి. "నువ్వు నా జీవితంలోకొచ్చిన ఒక అద్భుతానివి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే" అని బుగ్గ మీద ముద్దిచ్చాడు అశ్వథ్. దీపాలి కళ్ళు పెద్దగా తెరుచుకున్నాయి. ఆమె పుట్టినరోజు సందర్భంగా తల్లిని ఇంటికి పిలవాలని వారం రోజుల క్రితమే అనుకుంది దీపాలి. కానీ ఆడిషన్స్లో పడి మర్చిపోయింది. అశ్వథ్ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా కౌగిలించుకొని, "నా పుట్టినరోజుకి ఎప్పుడూ నేను శ్రీకృతే ఉంటాము. ఈ పుట్టినరోజు కొత్తగా ఉంది. సుమారు మన పెళ్ళయి సంవత్సరం కాబోతుంది. 29 నుండి 30లోకి అడుగు పెడుతున్నాను. ఇంకా పిల్లల గురించి ఆలోచించాల్సిందే" అంటూ అశ్వథ్ చెవి మీద ముద్దిచ్చి ఎదురుగా కూర్చుంది. "ఈ రోజంతా ఆడిషన్స్తోనే సరిపోయింది. నేనొచ్చి తీసుకొచ్చేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు ఫోన్ చేయలేదు కదా. చెప్పకుండా వస్తే ఈ మేనేజర్ని తిడతావని రాలేదు." ఆమె మొహం మీద పడ్డ వెంట్రుకల్ని పక్కకి జరిపి ఓ క్లిప్పు పెట్టాడు అశ్వథ్. నిజంగానే దీపాలికి ఈ పుట్టినరోజు కొత్తగా అనిపించింది. ఆడిషన్స్కి చాలాసార్లు వెళ్ళింది కానీ ఎంతగా పరీక్షించినట్టు తన్ని ఎవ్వరూ పరీక్షించలేదు. మొదటిసారి తన పుట్టినరోజుని తానే మర్చిపోయింది. "ఇంకా ఆలోచిస్తున్నావు? నేనిచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేసి చూడవా?" ఆమె బుగ్గని గిల్లుతూ అన్నాడు అశ్వథ్. దీపాలికి అప్పుడే గుర్తొచ్చినట్టు అతనిచ్చిన బాక్స్ని ఓపెన్ చేసి చూసింది. అదొక డైమండ్ రింగ్. ఆ వజ్రం పక్కనే తన అదృష్టాన్ని తీసుకొచ్చే మరో రంగురాయి కూడా ఉంది. ఆ ఉంగరాన్ని చూడగానే దీపాలి కళ్ళు పెద్దగా తెరుచుకున్నాయి. "నచ్చిందా?" నవ్వుతూ అడిగాడు అశ్వథ్. "నచ్చకుండా ఉంటుందా? గిఫ్ట్ ఏదైనా పర్వాలేదు. ఆ ఇచ్చే చెయ్యి నాకు చాలా నచ్చుతుంది. కానీ ఇంత ఖరీదైంది నాకెందుకు? మీ పిల్లల కోసం సేవ్ చేసి ఉంచొచ్చుగా." అతన్ని చూస్తూ ప్రేమగా అంది దీపాలి. "అందరికంటే నువ్వే నాకు ఎక్కువ. నీకోసం హాల్లో ఎవరో ఎదురు చూస్తున్నారు, చూడవా?" అని అశ్వథ్ అనటంతో అతని వైపు అయోమయంగా చూసి గది దాటి బయటకొచ్చి చూసింది దీపాలి. హాల్లో సోఫాలో కూర్చొని తల్లి అనిత కనిపించింది. అశ్వథ్ని చూస్తూ సంతోషంగా నవ్వుతూ మెట్లు దిగి పరుగెత్తుకుంటూ వెళ్ళింది దీపాలి. "నా బంగారు తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఉదయం ఎప్పుడో వచ్చాను. నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇద్దరూ కలిసి తింటారని రకరకాల వంటలు చేశాను. అల్లుడు నాకు పోటీ వచ్చాడు." దీపాలి తల మీద ప్రేమగా నిమురుతూ అంది అనిత. చాలా సంవత్సరాలుగా దొరకని తల్లి ప్రేమ ఆమెకి ఆ ఒక్క రాత్రే అందినట్టు అనిపించింది. అశ్వథ్ మరో చిన్న గిఫ్ట్ బ్యాగ్ తీసి అనిత చేతిలో పెట్టి, "ఇది మీకోసమే" అని చెప్పాడు. అనిత అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. "ఇది నాకెందుకు?" అని ఇబ్బందిగా అంది అనిత. తన పుట్టినరోజుకి మీకు తిరిగి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంది. ఇంతవరకు ఏమీ కొనివ్వలేదు కదా. అది దీపాలి సంపాదనే. సెలెక్ట్ చేసింది మాత్రం నేను.
దీపాలి మనసు తెలుసుకొని ప్రవర్తిస్తున్న అశ్వథిని చూస్తుంటే ముచ్చటగా అనిపించింది అనితకి. ఆ బ్యాగ్ని ఓపెన్ చేసి చూసింది. ప్రత్యేకంగా దొరికిన జాతిరాలని అతికించి తయారు చేసిన గాజులవి. అవి చూడగానే, వీటిని చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. మనం అడగకుండానే మన కోరిక ఎవరైనా తీరిస్తే ఎంత బావుంటుందో. ఇద్దరికీ ఎవ్వరి దిష్టి తగలకూడదు. ఎప్పుడూ ఇలానే సంతోషంగా ఉండాలి అని సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది అనిత. అశ్వథ్, అనిత తన కోసం వంట చేశారు కాబట్టి రాత్రి 1:30 అవుతున్నా సరే ఆ ఇద్దరిని తృప్తిపరిచేలా తిని నిద్రలోకి జారుకుంది దీపాలి. రెండో రోజు ఉదయం దీపాలి ఇంకా నిద్ర లేవలేదు. మధ్యాహ్నం చేరుకుంటుందని శ్రావణ్కి ముందే సమాచారాన్ని అందించాడు అశ్వథ్. ఆమె నుదుటి మీద ముద్దిచ్చి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సరిగ్గా మధ్యాహ్నం 2 గంటల వేళ ప్రసన్న ఫోన్ చేయగానే మేలుకుంది దీపాలి. నిన్న బర్త్డే పార్టీ మాకివ్వకుండా మీరే చేసుకున్నారు. నిద్ర తీరిందా మేడం? నవ్వుతూ అంది ప్రసన్న. అప్పుడే తెల్లారిందా? మత్తుగా దీపాలి అడగటంతో, తెల్లారిందానా? మధ్యాహ్నం 2 అవుతుంది. ఇప్పుడు కూడా మనం వెళ్ళకపోతే నిజంగానే సైడ్ క్యారెక్టర్ ఇస్తారు అని ప్రసన్న గట్టిగా అనేసరికి దీపాలి లెగిసి కూర్చుంది. ఏంటి 2 అవుతుందా? ఇంతవరకు నన్ను ఎవరూ నిద్ర లేపలేదు. నువ్వెందుకు ఫోన్ చేయలేదు అని కంగారుగా అనటంతో, మరేం పర్వాలేదు. సార్ ముందే చెప్పారు, మరో 15 గంటలో చేరుకుంటే చాలు. మిమ్మల్ని 2 గంటలకి లేపమని సారే చెప్పారు. అందుకే ఇప్పుడు చేశాను. మీ గురించి సార్ ఇంతగా ఆలోచిస్తున్నారు. మీరు చాలా లక్కీ అని రెడీ అవ్వమని చెప్పి ఫోన్ పెట్టేసింది ప్రసన్న. 10 నిమిషాల్లో రెడీ అయ్యి ఇద్దరూ సెట్కి చేరుకున్నారు. ఇంకా షూటింగ్ మొదలవ్వలేదు. నటీనటుల నైపుణ్యానికి, ప్రావీణ్యానికి మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు డైరెక్టర్. దీపాలి ఆలస్యంగా వెళ్ళినా సరే శ్రావణ్ ఏమీ అనలేదు. కానీ సూపర్ స్టార్, గ్రేట్ ఇన్వెస్టర్ రఘువీర్ దీపాలి వైపు కోపంగా చూస్తున్నాడు. శ్రావణ్ చెప్పినట్టుగా తన మొహంలోని భావాలు పలికిస్తూ నటిస్తోంది దీపాలి. అప్పుడే భయాన్ని, సంతోషాన్ని, కంగారుని మేళవించి చేయటంతో చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూశారు. అందులో రఘువీర్ కూడా ఉన్నాడు. కానీ అంతటితో తృప్తిపడినట్టు అనిపించలేదు దీపాలికి. ఆమె నటిస్తూ ఉండగా రఘువీర్ మధ్యలో లెగిసి, ఏంటిది? ఇలా నటించమని నీకెవరు చెప్పారు? మోడల్ నుండి నటిగా వచ్చావు. ఎంతగా నేర్చుకోవాలి? ఎలా చెయ్యాలో, ఏం చెయ్యాలో తెలియకుండానే ఇక్కడికొచ్చావా అని అందరి ముందు తిడుతూ గట్టిగా అరిచాడు రఘువీర్. దీపాలి ఏమీ మాట్లాడకుండా తలదించుకుని నిశ్శబ్దంగా ఉండిపోయింది. అశ్వథ్ భార్య అని తెలిసిన వాళ్ళందరూ భయపడిపోయారు. శ్రావణ్కి మరింత భయంగా అనిపించింది. నిజానికి ఆమె నటన్ని మెచ్చుకోవచ్చు. కానీ రఘువీర్ అలా మాట్లాడేసరికి శ్రావణ్కి ఏం చెయ్యాలో తెలియక, మరొకసారి ప్రయత్నించు అని చెప్పటంతో తల ఊపి మళ్ళీ ప్రయత్నించింది దీపాలి. ఆ రోజు సాయంత్రం వరకు విసిగిస్తూనే ఉన్నాడు రఘువీర్. దీపాలి ఇంకా సరిగ్గా చెయ్యాలంటూ తిడుతూనే ఉన్నాడు. ప్రసన్నకి విసుగ్గా అనిపించింది. ఓ పెద్దాయన ఇలా చేస్తున్నాడంటూ అశ్వథ్కి ఉదయం నుండి చెప్తూనే ఉంది. మరో సందర్భమైతే అశ్వథ్ వెంటనే సెట్టుకి వచ్చేవాడు. అతనింకా రాకపోవటమే ప్రసన్నకి ఆశ్చర్యంగా ఉంది. ఏం చెయ్యాలో అర్థం కాక భరత్కి ఫోన్ చేసింది ప్రసన్న. మేడంకి ఏం చెయ్యాలో తెలుసు. నువ్వు సార్కి చెప్పావు కదా, ఏదైనా సమస్య ఉంటే ఆవిడే చూసుకుంటారు. దీపాలి మేడం కరెక్ట్గానే ఆలోచిస్తారు అని భరత్ చెప్పగానే, మీరంతా ఇక్కడికొచ్చి చూస్తే తెలుస్తుంది అని విసుక్కుంటూ కాలు కట్ చేసింది ప్రసన్న. నటీనటులందరూ ఆ రోజు రాత్రికి అక్కడే ఉండాలంటూ రఘువీర్ హెచ్చరిక జారీ చేశాడు. దీపాలిని మాత్రం తనతో పాటు రమ్మన్నాడు. రఘువీర్ అక్కడ ఏర్పాటు చేసిన గదిలో ఉండట్లేదు. సెట్టికి దగ్గరలో ఓ 3 గదుల ఇంటిని అద్దెకి తీసుకొని ఉంటున్నాడు. నీకు నటన గురించి చెప్పాల్సింది చాలా ఉంది, నాతో రా అంటూ అతని ఇంటివైపు దారి తీశాడు రఘువీర్. ప్రసన్న దీపాలిని ఆపి, ఇదంతా ఎందుకు? అక్కడికి వెళ్ళి ఎందుకు నేర్చుకోవాలి? నేను సార్కి చెప్తాను, మీరిక్కడే ఉండండి అని దీపాలి అనేసరికి, అతను మేజర్ ఇన్వెస్టర్, అందులోనూ పెద్ద వయసు. కోపంతో ఉన్న వాళ్ళని ఇంకా రెచ్చగొట్టకూడదు. కోపం తగ్గాక మాట్లాడదాం అని ప్రసన్నకి చెప్పి అతని వెనకాలే వెళ్ళింది దీపాలి. మేడం ఇంత మంచిగా ఉండబట్టే ఎప్పుడు చూసినా రూమర్స్తోనే బిజీగా ఉంటారు. ఇప్పుడేం రూమర్స్ వస్తాయో అనుకుంటూ దీపాలి కోసం, తన కోసం బట్టలు తీసుకురావటానికి ఇంటికి వెళ్ళింది ప్రసన్న.
దీపాలి వెళ్ళేసరికి వాలు కుర్చీలో కూర్చొనున్నాడు రఘువీర్. ఏంటి, సరిగ్గా నటించడం రాక నన్ను కాకా ఎలా పట్టాలా అని ఆలోచిస్తున్నావా? ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో నటించాను, నన్ను మోసం చేయలేవు. వంటగదిలోకి వెళ్ళి నీకేం వంటొచ్చో చెయ్యి అని రఘువీర్ అనగానే దీపాలి షాక్ అయ్యి ఓ నిమిషం అలానే చూస్తూ ఉండిపోయింది. ఏంటమ్మాయి అలా చూస్తున్నావు? ఈ పెద్దాయనికి మీ సినిమా వాళ్ళు పెట్టే తిండి అరగదు. ఏ, నీకు వంట రాదా? నువ్వు కూడా ఇక్కడే తిను అన్న మాట పూర్తి కాకుండానే దీపాలి కిచెన్లోకి వెళ్ళింది. అక్కడున్న కూరగాయలతో రకరకాల వంటలు చేసింది దీపాలి. అన్నీ టేబుల్ మీద సర్ది రఘువీర్ కోసం ఎదురు చూస్తూ ఉంది. అది గమనించిన రఘువీర్ టేబుల్ దగ్గరకొచ్చి గిన్నెల మీద మూతలు తీసి అన్నీ చూశాడు. చచ్చా, నేనేమన్నా మేకనా ఇలాంటి కూరగాయలు తినటానికి? ఏ చేపలో మాంసమో చేయలేవ్వా అని విసుగ్గా అనేసరికి, ఒకసారి తిని చూడండి, నచ్చకపోతే మీరు కోరుకున్నదే చేస్తాను అని బ్రతిమాలినట్టు అంది దీపాలి. దీపాలి వైపు చిరాగ్గా చూస్తూ సరే పెట్టు అనగానే ప్లేట్లో కొంచెం వడ్డించి అతనికి ఎదురుగా పెట్టింది దీపాలి. మొక్కజొన్నలతో తయారు చేసిన సూపుని కొంచెం రుచి చూశాడు. నాలుకకి అద్భుతమైన రుచి తగిలింది. చిన్నప్పుడు తన తల్లి చేతి వంట గుర్తొచ్చింది. బాస్టర్డ్, నా మనవడు మంచి వంట చేసే అమ్మాయిని పట్టేశాడు, అద్భుతంగా ఉంది అని మనసులోనే అనుకుని, చచ్చా, ఇదేమీ బాలేదు, ఇలాంటివి ఎవరైనా తింటారా? నాకు మాంసం కావాలి అంటూ దీపాలి వైపు చూశాడు. దీపాలి ఏమీ మాట్లాడకుండా వెంటనే కిచెన్లోకి వెళ్ళిపోయింది. ఆమె వెనక్కి తిరగగానే బౌల్ని చేతిలోకి తీసుకుని సగానికి పైగా తినేసి దీపాలి బయటికి వచ్చేసరికి అదంతా తను పెంచుకుంటున్న పిల్లికి పెడుతున్నట్టు నటించాడు రఘువీర్. ఇది నువ్వు కూడా తినలేవు, అంత చండాలంగా ఉంది, అందుకే పిల్లికి పెడుతున్నాను అని రఘువీర్ అనగానే ఏమీ మాట్లాడకుండా దీపాలి తన పని చేసుకుంటూ ఉండిపోయింది. సెట్లో ఉన్న నటీనటులందరూ అతనికి దీపాలి అంతగా వంట చేసి పెట్టాల్సిన అవసరం ఏముందా అని గుసగుసగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. అదొక పేరుగాంచిన హాస్పిటల్. డాక్టర్కి ఎదురుగా కూర్చునుంది కేశవి. మీరు కడుపుతో ఉన్నారు, 8 వారాలు, ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని డాక్టర్ జాగ్రత్తలు చెప్తుంటే కేశవి వింటోంది. డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ పట్టుకొని బయటకొచ్చింది కేశవి. ఈ బిడ్డ ఆధారంగా అయినా నేను ఖచ్చితంగా మళ్ళీ ఇంటికి చేరుకోవాలి, నా వ్యాపారం నాకు తిరిగి రావాలి మనసులోనే అనుకుంటూ లిఫ్టులోకి వెళ్ళింది కేశవి. లిఫ్ట్ కిందకు వస్తూ ఉండగా ఫస్ట్ ఫ్లోర్లో భారత్ కనిపించాడు. మిస్టర్ అశ్వథ్కి ఇతను రైట్ హ్యాండ్, ఇక్కడెందుకున్నాడు? దీపాలి కూడా హాస్పిటల్కి వచ్చిందా? కడుపుతో ఉందా? ఆ ఆలోచన రాగానే భయంగా అనిపించింది కేశవికి. నెమ్మదిగా భరత్ని చేరుకొని అతని వెనకాలే వెళ్ళింది. లోపల డాక్టర్తో ఏం మాట్లాడాడో తెలియలేదు. అతను తప్ప అతనితో వచ్చినట్టు ఎవ్వరూ కనిపించలేదు. అతను వెంటనే వెళ్ళిపోవటంతో ఏమై ఉంటుంది, ఎవరి కోసం ఆలోచిస్తూ ఉండిపోయింది కేశవి. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.